హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దశరథ వేసిన ప్లాన్తో సుమిత్ర ఆరోగ్యం అయితే మెరుగుపడింది. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఇక కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో అయితే దశరథ ముఖం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జ్యోత్స్న పారిజాతం చేసిన కుతంత్రాలు వింటేనే అతని రక్తం మరిగిపోతుంది. అయితే కార్తీక్ అంటాడు, మావయ్య మీరు ఇలానే ఆవేశపడితే జ్యోత్స్న పారిజాతాలు అయితే ఇంకా ఎంతకైనా తెగిస్తారు. మనం భయపడుతూ మనకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు ఇంకా ప్లాన్లు వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కొన్ని రోజులు మౌనం వహిస్తే మంచిది. లేదు నాకు విషయం తెలిసింది, నేను ఈ విషయాన్ని అందరికీ చెప్తాను అంటే ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే సుమిత్ర అత్తయ్యనైనా చంపేస్తారు, దీపనైనా చంపేస్తారు. సో కొద్ది రోజులు ఓపిక పట్టండి అనేసి కార్తీక్ అంటాడు దశరథ్తో. అత్తయ్యకి ఏమైనా జరిగితే మీ జీవితానికి అర్థం లేదని మీరు అన్నారు కదా, మరి మీరు ఏదైనా అయితే మీ కూతురు దీప జీవితానికి కూడా అర్థం ఉండదు కదా, ప్లీజ్ కొంచెం సమయం పాటించండి అని కార్తీక్ దశరథ్కి చెప్తూనే ఉంటాడు. భయపడతామా కార్తీక్? ఇంకెన్నాళ్ళు భయపడాలి? ఎవరు పని మనిషిగా ఉండాలి, ఎవరు సేవలు చేయించుకోవాలన్నది ఆ భగవంతుడు రాసిన రాత. కానీ వీళ్ళు స్వార్థం కోసం బిడ్డల్ని మార్చారు. సరే, ఎంత దుర్మార్గులు వీళ్ళు! దీప కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తారా అని దశరథ్ అయితే చాలా కోపంగా మాట్లాడతాడు. దీప కింద పడిపోయినప్పుడు నాకు మొదట అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ కుట్రలన్నీ బయటపడుతున్నాయి అని కార్తీక్ అయితే ఈ విధంగా మొరపెట్టుకుంటాడు దశరథ్ అతకు ఆపరేషన్ జరిగే వరకు తప్పదు, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. లేదు నేను ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను ఏదో అంటే మాత్రం ఆపరేషన్ ఇంకా డిలే అవుతుంది, అప్పుడు నీకే నష్టం. ఒకటి గుర్తుంచుకో కార్తీక్, జ్యోత్స్నను ఆ పారిజాతాన్ని నా జీవితంలో ఎప్పుడూ క్షమించను అని దశరథ కోపంతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ డాక్టర్ హారిక నుంచి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే టాపిక్ అయితే మారిపోతుంది. ఇక ఇంతలో శ్రీధర్ వచ్చి కాంచన దగ్గర మాట్లాడతాడు. ఇంకా ఇంట్లో వాతావరణం చాలా ఘోరంగా ఉంది. కాంచన తీసుకున్న నిర్ణయం శ్రీధర్కి అయితే ఇంకా ఉక్కిరి బిక్కిరి అన్నట్టే చేస్తుంది. కాంచన అసలు ఏం మాట్లాడుతున్నావు? స్వప్న కాశీలకు విడాకులు ఇప్పించేసి చెరో పెళ్లి చేయమంటావా? అసలు బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని శ్రీధర్ అంటుంటే, మీరు ఇప్పుడు నేను చెప్పేది నరకల్లాగా అనుభవించవచ్చు, కానీ బలవంతంగా కలిపి ఉంచడం కంటే విడిపోవడమే మేలని చెప్తుండే కాంచన. ఒకసారి ఆలోచించండి అంటూ సమాధానం ఇస్తుంది. శ్రీధర్ చేసేదేమీ లేక ఇక దాస్ని పిలిపించి సమావేశం అయితే ఏర్పాటు చేస్తాడు. కాంచన కూడా అంతే. ఇష్టం లేని కాపురం ఎన్ని రోజులు చేస్తారు? వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? రేపొద్దున పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు వీళ్ళ మాట వింటారా? వీళ్ళు గొడవలు పడుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలు పుట్టకముందే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా మనం ఇప్పుడు మంచి చేసి వాళ్ళిద్దరూ విడిపోయినా లేదు విడాకులు తీసుకున్నా మంచి చెప్పి వాళ్ళిద్దరిని సర్దుమనిపించాలే, కానీ మనం గుర్రాన్ని చెరువుదా తీసుకొస్తాం కానీ నీళ్ళు తాగించలేం కదా. అలానే పెళ్లి చేస్తాం కానీ కాపురం మనం చేయించలేం కదా. కాపురం అనేది ఇద్దరి మంచి మనసులతో కలిసేది. అది లేనప్పుడు దూరంగా ఉండటమే బెటర్ అనేసి కాంచన ఈ విధంగా చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అనేసి కాంచనాకి నేనేం చెప్పేది లేదు అనేసి శ్రీధర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక భార్యాభర్తలు విడిపోతుంటే ఇంత క్యాజువల్గా జోక్లా మాట్లాడుతున్నావేంటి అనేసి కూడా కాంచనాని ఇలా చెప్పేసేసి ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక శ్రీధర్ అయితే వెళ్ళిపోతాడు. మరో ప్రక్క ఏమవుతుందంటే కాంచనా చెప్పి వచ్చిన తర్వాత దాస్ని అయితే పిలిపిస్తాడు. దాస్ని ఇంటికి పిలిపించి, ఇగో వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, నేనైతే ఎంతో నచ్చజెప్పాను, అసలు వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో చెప్పు అంటూ దాస్ని అడుగుతాడు శ్రీధర్. భార్యాభర్తలు సంతకం పెట్టడమే మిగిలింది. కాశీ నువ్వు కూడా సిద్ధమేనా అని అంటాడు శ్రీధర్. నేను విడాకులు అడగట్లేదు మావయ్య, స్వప్నే అడిగింది, ఆమె ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, అందుకే ఒప్పుకున్నానని కాశీ అంటాడు. ఇలా వదిలేస్తే ఎలా అండి, వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా అని దాస్ శ్రీధర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే దాస్, నీకైతే ఒక అవకాశాన్ని అయితే ఇస్తున్నావు, నువ్వు వాళ్ళిద్దరిని ఒప్పిస్తే ఈ విడాకుల ప్రోగ్రాం ఇక్కడితో నేను ఆపేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని శ్రీధర్ దాస్కు స్వప్న కాసులు కలిపే అవకాశం అయితే ఇస్తాడు. నేను ఎంతో చెప్పు చూశాను,
వీళ్ళైతే మాటలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను నిన్ను పిలిచాను, నువ్వేం చెప్పి వీళ్ళిద్దరిని కలుపుతావో కలుపు అంటాడు. ఇక మరోవైపు శ్రీధర్ ఇంట్లో కాశీ స్వప్నాల విడాకుల వ్యవహారం చాలా ఎక్కువైపోతుంది, అంటే ముదిరిపోతుంది. వాళ్ళిద్దరిని కలపాలని దాసి ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు స్వప్న కాంప్రమైజ్ అయితే రాలేదు. ఒక్క నిమిషం ఆలోచించమ్మా స్వప్న, మనసు నచ్చకపోతే మన బిడ్డల్ని మార్చుకుంటామా, మన తండ్రిని మార్చుకుంటామా? మరి భర్త విషయంలోనే ఎందుకమ్మా ఇంత కఠినంగా ఉన్నావు? తప్పులు మనుషులు చేయరా అని స్వప్నకు నచ్చచెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. మావయ్య, మీరు చెప్పే నీతులు వినే ఓపిక నాకు లేదు. ఈ కాశీ మా నాన్నని మా అన్నయ్యని నన్ను ఎన్నోసార్లు మోసం చేశాడో మీకు తెలుసా? ఇంతటి మోసగాడితో అబద్ధాల కోరుతో నేను కాపురం చేయలేను, నన్ను వదిలేయండి అని స్వప్న చెప్తుంది. దాసికి లాభం లేదనుకొని చేతులెత్తి దండం పెడతాడు. మావయ్య, మీరు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదు. నేను బంధాన్ని విడదీసుకున్నా మీరు నాకు మావయ్య అవుతారు, మీరు ఎప్పటికీ నాకు మావయ్యే. నేను కాశీని వదిలేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇంతటితో నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నా నిర్ణయం ఇదే. నన్ను వదిలేసేయండి, నాకు విడాకులు కావాలి, నాకు ఈ కాశీతో నాకు వద్దు అంటూ ఈ విధంగా అయితే మాట్లాడుతుంది. ఇటు పక్క ఇక కాశీకి పెళ్లి చేసుకోకపోయినా మీరంటే నాకు ఎప్పటికీ గౌరవం అనేసి స్వప్న ఈ విధంగా అయితే చెప్తుందనమాట. ఇక డాక్టర్ హారిక దశరథ్ని పిలిచి చేదు నిజమైతే చెప్తుంది. డాక్టర్ హారిక, దశరథ్ గారు, దీప హెల్త్ కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉందండి. ఇప్పుడు ఈ టైంలో ఆమె సుమిత్ర గారికి డోనర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కడుపులోని బిడ్డను వదులుకోవాల్సిందే. మరి ఆ బిడ్డని నేను సేవ్ చేయలేను అని చెప్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ్. నేనైతే ఆ బిడ్డను సేవ్ చేయలేను, మరి ఏం చేయాలో చెప్పండి, ఏదైనా దారి వెతకండి, బిడ్డను కూడా కాపాడండి అని దశరథ్ డాక్టర్ని వేడుకుంటాడు. అది అసాధ్యం దశరథ్ గారు, బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు, అప్పుడు సుమిత్ర గారు బతకరు. సుమిత్ర గారిని కాపాడాలి అంటే దీప బిడ్డను వదులుకోవాలి, లేదా ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమే ప్రస్తుతం మనకున్న ఏకైక మార్గం అని డాక్టర్ హారిక అయితే చెప్తుంది. దశరథ ఆవేశంతో, దీనికి నేను ఒప్పుకోను, నా భార్య కోసం నా కూతురి బిడ్డను బలివ్వటం ఏంటి? నా మనసు అంగీకరించడం లేదు డాక్టర్, కానీ సమయం మించిపోతుంది, మీరు నిర్ణయం తీసుకోకపోతే ఇద్దరిని కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ హారిక చెప్పడంతో దశరథ మరింత బాధపడతాడు. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దశరథ ఉంటాడు. కార్తిక్తో మాట్లాడతాడు. ఏం చేయాలి, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి. అటు దీప కావాలి, సుమిత్ర కావాలి, దీప పెట్టబోయే బిడ్డ కావాలి, ఇంత జరుగుతూ ఉండి నేనేం చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అంటూ కార్తిక్ని వేడుకుంటాడు దశరథ. కార్తిక్ అయితే ఒక మంచి నిర్ణయం అయితే ఇస్తాడు. ఇటు నా భార్య బతకాలి, మీ భార్య బతకాలి అంటే నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను. డోనర్గా దీప కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మన అత్తయ్య బతికే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన పిన్ని ఉంది కదా సౌందర్య కొడుకు చక్రి ఉన్నాడు కదా, సో వాడు చాలా చలాకీగా యాక్టివ్గా ఉంటాడు. సో ఒకసారి వాడిని పిలిపించి మేడం దగ్గర మనం ఈ విషయాన్ని బయటపెడదాము, అప్పుడు మనకి వాడిది మ్యాచ్ అవుతుందా లేదో తెలుసుకుంటారు కదా. సో అలా అయినా మన అత్తయ్యని మనం రక్షించుకుందాం. ఇప్పుడు దీప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అసలు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి తను బోన్ మ్యారేజ్ ఇస్తుందంటే ఎవరు ఒప్పుకోరు కూడా. ఈ విషయం తెలిస్తే పోలీసులు కూడా ఒప్పుకోరు. ఏదైనా ప్రాణానికి ఏదైనా అయ్యిందంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు, జ్యోత్స్న పారిజాతం లాంటి వాళ్ళైతే మన అందరినీ జైల్లో వేస్తారు. సో మనం ఇప్పుడు దీపని ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, తన బోన్ మ్యారో. మనం ఒకసారి సౌందర్య పిన్ని ఉంది కదండి, సుమిత్ర మన అత్తయ్య వాళ్ళ చెల్లి, వాళ్ళ కొడుకు చక్రి చాలా హుషారుగా మంచిగా ఉంటాడు, వాడు ఇస్తాడేమో చూద్దాం. వాడికి సుమిత్ర అత్తయ్య అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా పెద్దమ్మ అంటూ తిరుగుతూ చాలా ఎంతో బాగుండేవాడే. చిన్నప్పుడు చాలా చక్కగా సరదాగా ఆడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు వరకు వాడిని ఎప్పుడు కలవలేదు. ఒకసారి వాడిని అడిగి చూద్దామండి. సో ఎప్పుడైనా సిబ్లింగ్స్ కానీ ఇలా రక్త సంబంధీకులే కదా, ఒకవేళ మ్యాచ్ అయిద్దేమో, మ్యాచ్ అయితే మనకి సంతోషమే కదా. ఒకసారి చక్రిని పిలిపించి సో బోన్ మ్యారేజ్ ఇవ్వడానికి ఏమేమి సెట్ అవుతుందో ఏంటో ఒకసారి కనుక్కుందాం అనేసి కార్తిక్ ఈ విధంగా చెప్పగానే, ఓకే కార్తిక్, ఇప్పుడున్న నాకు ఈ పరిస్థితుల్లో అయితే నా మైండ్ పని చేయట్లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
అటు సుమిత్ర బతకాలి, ఇటు దీప బిడ్డ కూడా క్షేమంగా బయటికి రావాలి, అదే నేను కోరుకుంటున్నాను అనగానే ఇక దశరథ కార్తిక్ ఇద్దరు వెళ్ళి సౌందర్య ఇంటికి వెళ్తారు. ఇక జరిగిందంతా చెప్తారు. సుమిత్రకి బోన్ మ్యారో కావాలి, తన ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది, దీపది మ్యాచ్ అయింది కానీ ఇప్పుడు దీప ఇస్తే దీప ప్రెగ్నెంట్, లోపల పెట్టబోయే బిడ్డ చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఒకసారి చక్రిని బోన్ మ్యారో ఇస్తాడా, తను మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి డాక్టర్ హారిక గారిని అడుగుదామా, నువ్వు ఒప్పుకుంటేనే సౌందర్య అని దశరథ వేడుకునేసరికి అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా నా అక్క బాగుపడుతుంది అంటే నేనెందుకు ఒప్పుకోను, బోన్ మ్యారోనే కదా నా చక్రి ఇస్తాడు, వాడు చాలా యాక్టివ్గా ఏదైనా హెల్పింగ్ చేసే గుణం వాడుకుంది, నేను ఖచ్చితంగా పంపిస్తాను అనేసి చక్రిని డాక్టర్ హారిక దగ్గరికి అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చి డాక్టర్ వీడు మా పిన్ని కొడుకు, ఒక్కసారి చెక్ చేయండి, ఏమైనా సుమిత్ర గారికి మ్యాచ్ అయితే చక్కగా బోన్ మ్యారో ఇస్తే సుమిత్ర గారు బయటపడతారు, దీప బయటపడుతుంది, కొంచెం హెల్ప్ చేయండి అనేసి ఈ విధంగా అయితే డాక్టర్ దగ్గర అయితే తీసుకొస్తారు. అప్పుడు డాక్టర్ అన్నీ చెక్ చేస్తుంది. బ్లడ్ టెస్ట్ అయితే ఓకే అయ్యిందనమాట. అసలైన బోన్ మ్యారోకి కావాల్సిన HLA అంటే హెల్త్ హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్, ఇది మ్యాచ్ అయితేనే మనం బోన్ మ్యారో ఆపరేషన్ సక్సెస్ చేయడానికి ఉంటుంది. హెచ్ఎల్ఏ హెల్త్ హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్. సో ఇదైతే నేను టెస్ట్ చేస్తాను, ఈ టెస్ట్లో ఓకే అయ్యిందంటే 100% ఆపరేషన్ సక్సెస్ అయినట్టే. సో నేను ఇది చెక్ చేసి నేను చూస్తాను, ఇది ఓకే అయిందంటే మాత్రం మన ఆపరేషన్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనేసి చెప్తుంది డాక్టర్ హారిక. ఓకే డాక్టర్ చూడండి, చెక్ చేయండి, అంతా పాజిటివ్ రావాలని కోరుకుంటున్నామని దశరథ చెప్తాడు. నా ప్రయత్నం నేను చేస్తాను అనేసి ఇక HLA టెస్ట్ చేస్తారు బోన్ మ్యారో కోసం చక్రికి. ఇంకేముంది, చక్కగా వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది. ఇటు సుమిత్ర రిపోర్ట్స్, ఇటు చక్రి రిపోర్ట్స్ చూసేసరికి చక్కగా మ్యాచ్ అయిపోతుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ హారిక. చాలా ఆశ్చర్యం అండి, పిన్ని కొడుకుది ఇలా మ్యాచ్ అవ్వడం. సో సిబ్లింగ్స్కి కొంతమంది మ్యాచ్ అవ్వచ్చు, చాలా రేర్, కానీ చాలా లక్కీ మీరైతే. సుమిత్ర గారు 100% ఆపరేషన్ సక్సెస్ అయినట్టే, ఆవిడ చక్కగా బయటకు వస్తాను ఆ నమ్మకం నాకుంది అనేసి ఈ విధంగా డాక్టర్ గారైతే హోప్ ఇస్తుందన్నమాట. ఇంకేముంది, చక్కగా ఇక ఆపరేషన్ అయితే ఈ విధంగా చూస్తారు. సుమిత్రకి వెళ్ళి దశరథ చెప్తాడు, సుమిత్ర నీకు ఆపరేషన్ చేయడానికి మరి కొద్ది రోజులు టైం ఉంది, నువ్వు అస్సలు టెన్షన్ పడ మాకు సో అని చెప్పంగానే, ఎందుకండి నాకు టెన్షన్, నా కూతురు జ్యోత్స్న ఇస్తుంది కదా అంటే, ఇప్పుడు జ్యోత్స్న కాదు ఇచ్చేది, మీ చెల్లి కొడుకు ఉన్నాడు కదా సౌందర్య కొడుకు చక్రి ఇస్తున్నాడు, వాడిది చక్కగా మ్యాచ్ అయింది, ఇప్పుడే చూసాము, ఏదో HLA టెస్ట్ అంట, హెల్త్ హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్ అంట, ఆ టెస్ట్ ఓకే అయితేనే మనం మ్యాచ్ అవ్వడానికి కుదురుతుంది, ఇది అవ్వడానికి అవుతుంది అనేసి చెప్పారు. సో వెళ్ళాము, టెస్ట్ కూడా చేయించాము, ఇదిగో చక్రి కూడా వచ్చాడు మాట్లాడనగానే, పెద్దమ్మ బాగున్నారా, మీరు ఇలా ఈ పరిస్థితుల్లో చూస్తారని నేను అసలు అనుకోలేదు, మీరు చాలా హెల్తీగా మంచిగా మాకు హెల్పింగ్ నేచర్ చేసేవాళ్ళు, మీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నాను, మీకు హెల్త్ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను, చాలా వీక్ అయిపోయారు పెద్దమ్మ అనగానే, చక్రి ఎలా ఉన్నావురా, కొన్ని సమస్యల వల్ల ఇలా వీక్ అవ్వాల్సి వచ్చింది, నువ్వేనంట కదా నాకు ఇచ్చేది బోన్ మ్యారో, చాలా థ్యాంక్స్ రా అంటూ ఇలా చక్రికి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. సో ఇంకేముంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక జ్యోత్స్న వస్తుంది. అదేంటి ఈ చక్రిగాడు వచ్చాడు, అదేంటి దీప ఇవ్వాలి కదా, అదేంటి ఏం అర్థం కావట్లేదు అని వెళ్ళి పారిజాతాన్ని అడుగుతుంది జ్యోత్స్న. ఇదేంటి మీ మమ్మీకి ఆపరేషన్ అంటున్నారు, ఇస్తే నేను ఇవ్వాలి లేదంటే దీప ఇవ్వాలి, ఈ చక్రిగాడిది ఎప్పుడు ఓకే అయింది, వీడిది ఎలా ఇస్తున్నారు అనేసి జ్యోత్స్న వచ్చి డాక్టర్ హారికతో మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. అదేంటి డాక్టర్, ఇస్తే నేను ఇవ్వాలి లేదు అంటే దీప ఇవ్వాలి, మధ్యలో ఈ చక్రిగాడేంటి అని అనగానే, జ్యోత్స్న నీకు ఆల్రెడీ తెలుసు కదా, నీవి ఎలానో మ్యాచ్ కాలేదు మీ మమ్మీకి, దీప ఈ టైంలో ఇవ్వకూడదు, తను ప్రెగ్నెంట్గా ఉంది, సో మరి ఇంకెవరిది ఇమ్మంటావు, మీ మమ్మీని కాపాడాలంటే ఏం చేయాలి చెప్పు నువ్వు అనేసి ఈ విధంగా మాట్లాడేసరికి, నాకెందుకే వచ్చిన గొడవ అనేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది అనమాట. అలా ఎలా మ్యాచ్ అవుతాయి మమ్మీ, చక్రిది వాడిది ఇస్తానంటున్నారేంటి అనేసి జ్యోత్స్న ఈ విధంగా మాట్లాడితే, ఏమో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే చేసుకొని, దీప అసలే ప్రెగ్నెంట్గా ఉందంటున్నారుగా,
మళ్ళీ ఆ దీపదిస్తే మళ్ళీ బిడ్డ పోయిందనుకో, మళ్ళీ మనం కేసు పెట్టామనుకో అందరినీ బొక్కలో దోస్తారు. వాళ్ళ భయం వాళ్ళది. అందుకే చక్రిగాని తెచ్చుంటాడు. వాడంటే ఫస్ట్ నుంచి యాక్టివ్గా హెల్తీగా ఉంటాడుగా. మళ్ళీ అందరిలో హెల్తీ పర్సన్ అంటే చక్రి అనేసి ఫస్ట్ నుంచి అనేవాళ్ళం. ఇంకేముంది, సుమిత్రతో ఎక్కువ వీడు సావాసం చిన్నప్పటి నుంచి బాగా పెంచేది వీడిని. ఆవిడ చేసిన గుణాలన్నీ వీడికి వచ్చాయి, సేవా గుణాలు. ఇప్పుడు ఏముంది, అదే ఆవిడకు ఉపయోగపడింది. పోనీలే, ఎట్లయినా బతుకుతుందిగా మీ మమ్మీ, సంతోషించు అనేసి ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఇక కార్తీక్ దశరథ కూడా చాలా సంతోషపడతారు. థ్యాంక్ యూ చక్రి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి పని చేసావురా, నీ త్యాగం ఎప్పటికీ మర్చిపోలేము. మా అత్తయ్యకి నువ్వు బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అందరిది టెస్ట్ చేశారు కానీ ఎవరిది కలవలేదు. సో నీది ఒకటే కలిసింది, హెచ్ఎల్ఏ టెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అనగానే, అదేం లేదు అన్నయ్య, నేను ఇస్తాను పెద్దమ్మకి అనేసి ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తాడు చక్రి. ఇంకేముంది, చక్కగా సక్సెస్ అవుతుంది. సుమిత్ర ఆరోగ్యంగా బయటకు వస్తుంది. ఇదంతా చూసిన శివనారాయణ ఒకసారిగా షాక్ అవుతాడు. చక్రి, నువ్వొచ్చావేరా, నువ్విచ్చావా? హెల్దీ పర్సన్ అని ఫస్ట్ నుంచి నీకు ట్యాగ్ ఇచ్చేవాళ్ళం. ఎక్కువ పెద్దమ్మ చుట్టూ తిరిగేదానివి, ఇప్పుడు పెద్దమ్మకే నువ్వు బోన్ మ్యారో ఇస్తున్నావా అంటూ ఈ విధంగా అయితే మాట్లాడతాడనమాట. ఇంకా సక్సెస్ అయ్యింది, బయటకు వచ్చారు హ్యాపీగా. సుమిత్ర చాలా సంతోషంగా బయటకు వస్తుంది. దీప కూడా మంచిగా నెలలు నిండాయి కాబట్టి తనకు కూడా నొప్పులు వస్తే ఇంకేముంది, తనకు కూడా ఏదో ఒక బిడ్డ పుట్టేస్తాడు. ఇంకా దశరథ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ముందు దీప ఇవ్వట్లేదు, ఎందుకంటే తను మెయిన్ ప్రెగ్నెంట్ కాబట్టి. సో ఎలా అయితేనే చక్రిని తీసుకొచ్చి సుమిత్రకి మంచిగా బోన్ మ్యారో ఇచ్చి సుమిత్ర ఆరోగ్యాన్ని అయితే కాపాడారు. సో ఇదంతా జరగాలంటే ఫ్రెండ్స్ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి సుమిత్రకి చక్రి బోన్ మ్యారో ఇస్తే బాగుంటుందా లేదా కింద కామెంట్లో తెలియచేయండి. ఎస్ అని, నో అనుకుంటే నో అని కాల్ చేయండి, నో అనేసి కామెంట్ చేయండి. సో మరి సుమిత్ర ఆరోగ్యం బాగుంది కదా. ఇక జ్యోత్స్న పారిజాతం మరిన్ని ట్విస్టులతో ముందుకు వస్తారో, మరి జ్యోత్స్న చంపాలని ప్లాన్ చేస్తారా, దీపం చంపాలని ప్లాన్ చేస్తారా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవాల్సిందే. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి. మనకి బోన్ మ్యారోకి మెయిన్గా కావాల్సిన టెస్ట్ అయితే హెచ్ఎల్ఏ, హెల్త్ హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్ అనమాట. ఇది మనం టెస్ట్ చేసేస్తే బ్లడ్ టెస్ట్ సక్సెస్ కాకపోయినా ఈ టెస్ట్ ద్వారా బోన్ మ్యారో మనం ఇచ్చి ఆ పక్కన మనిషిని అయితే మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా సిబ్లింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు మమ్మీ డాడీది సెట్ కాదు కానీ మన కూతురు కొడుకు లాంటి వాళ్ళు, లేదు మన చెల్లి అక్క అన్నయ్య అలాంటి వాళ్ళు, లేదు మన అక్క చెల్లి పిల్లలు, వాళ్ళకి చాలా రేర్గా సెట్ అవుతుంది. ఇదన్నమాట స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.